రోడ్ల నిర్మాణంలో అవినీతి జరుగుతుందని తాను నిరూపిస్తే 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టు ఇస్తారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారని ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు. అసలు 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టు ఒక వ్యక్తికి ఇస్తే ఇచ్చే హక్కు ప్రశాంత్ రెడ్డికి ఎక్కడదని ప్రశ్నించారు. మంత్రి దౌర్జన్యంగా కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని, ఒకే కాంట్రాక్టర్కు కాంట్రాక్టులు ఇచ్చి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని సునీల్ కుమార్ ఆరోపించారు. అభివృద్ధి మాటున దోపిడీ జరిగిందని, ప్రజాకోర్టులో తాను చర్చకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ప్రభుత్వం తరఫున వచ్చేటటువంటి నష్టపరం రాకుండా అడ్డుకుంటామని వాళ్ళకు భయప్రాంతాలకు గురి చేసినప్పటికీ కూడా ఇప్పటికి కూడా 2 సంవత్సరాలు గడుస్తున్నా మీరు వారికి ఎటువంటి నష్టపరిహారం అందివ్వలేదు. ఇంతకైనా నియంతృత్వం, ఇంతకైనా ఈ పోకడలకు ఇంకేముంటే ఒకసారి కూడా మీరు ఆలోచించుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా అనేక విధాలుగా మనం ఏదైతే తెలంగాణ ప్రజానీకం అంతా కొట్లాడి తెలంగాణ సాధించుకొని మిల్లు బడ్జెట్ సాధించుకుందాం, ఆ బడ్జెట్ అంతా కూడా మీరు మీ రాజభోగాలను ఉపయోగిస్తూ మీ దోచుకునేందుకే పనిచేసింది తప్ప తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు తెలంగాణ ఏర్పడినటువంటి వాళ్ళ ఆశయాలు కూడా నెరవేరలేవు. ఇంకా అన్ని కూడా షోకేస్తే బాగా